వర్షాకాలం వచ్చిందంటే మనలో చాలా మంది మొక్కలు పెంచుకోవాలని అనుకుంటాం. కానీ వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అవి మనలో చాలా వరకు తెలీదు. వాటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు దివ్యాంజని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, చాలా వరకు మనలో చాలా మంది మొక్కలు పెంచుకోవాలి వర్షాకాలం వస్తుంది అంటే అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ మాన్సూన్ లో మొక్కలు ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది చాలా వరకు కూడా అవగాహన ఉండదు. సో వాటి గురించి, ఈ మాన్సూన్ మొక్కల గురించి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మాన్సూన్స్ అనేది చాలా మంచి సీజన్ అండి మొక్కలకి. బికాస్ రెయిన్ వాటర్ అనేది ఎలా అంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. సో మొక్కకి ఎలా అంటే అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ టు గ్రో ప్లాంట్స్. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే మాన్సూన్స్లో వాన ఎక్కువ పడినా తక్కువ పడినా దానికి ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కొంతమందికి అంత ఐడియా ఉండకపోవచ్చు. సో మాన్సూన్ సీజన్ అనగానే మనకి మంచిగా అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే హ్యూమిడ్గా ఉండటం, బాగా తేమగా ఉండడం, మొక్కలు బాల్కనీలో పెట్టినా కూడా వాన పడితే ఎక్సెస్ వాటర్ క్యారీ చేయటం, పాట్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక 3-4 ప్రికాషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము ఎక్కడ పెట్టినా కానీ లైక్ బాల్కనీస్లో మీరు మొక్కలు పెట్టుకుంటారు కదా వానాకాలంలో, పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సిన ఏంటంటే సాయిల్ పోరస్గా ఉందా లేదా, అంటే గట్టిగా ఉండకూడదు. దానికి ఎలా అంటే కొంచెం లూజ్ సాయిల్ ఉండాలి. వాటర్ వచ్చినా సరే పడినా సరే అది కిందకి వెళ్ళిపోవాలి. ప్లస్ రూట్స్కి కొంచెం పెనిట్రేషన్కి పోరస్ సాయిల్ ఉండాలి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి మీరు ఏ పాట్ సైజ్ పెట్టినా, చిన్నది పెట్టినా పెద్దది పెట్టుకున్నా, ఆ పాట్కి డ్రైన్ హోల్స్ అనేది మంచిగా ఉండాలండి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది క్యారీ అవ్వకుండా పాట్లో అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎక్సెస్ వాటర్ రీటైన్ చేయకుండా, మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని కిందకి వెళ్ళిపోతాయి. సో డ్రైన్ హోల్ అనేది మ్యాండేట్గా చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకి వర్షాకాలంలో ఎలా అంటే ఎక్కువ వాన పడినా లేదా ఎక్కువ తేమ వల్ల మొక్కలు ఆకులు కుళ్ళిపోవడం, ఆకులు రాలిపోవడం, ఇలా ఎల్లోగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే మనం వెంటనే వాటిని తీసేయాలన్నమాట. ఆ డెబ్రిస్ అందరినీ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాని వల్ల కూడా ఆ కుళ్ళిపోవడం, ఆ రాటింగ్ వల్ల కూడా మనకి ఆ తేమ ఉండడం వల్ల పెస్ట్ అటాక్ అనేది పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది మనం అవాయిడ్ చేసుకుంటే పెస్ట్ అటాక్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఎంతవరకు మనం క్లీన్ చేస్తున్నాం ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటే ప్లాంట్స్ అనేవి కూడా మంచిగా హ్యాపీగా ఉంటాయి. థర్డ్ వచ్చేసి ఈ ఫోర్త్ వచ్చేసి రెయినీ సీజన్లో మనకి పెస్ట్ అటాక్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వాన వల్లనో ఈ గాలి వల్లనో అవి క్యారీ అయ్యి పెస్ట్, ఇది ఫంగస్ పట్టడం కానీ పెస్ట్ అటాక్ కానీ జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఏంటంటే మనం ప్రికాషనరీగా కూడా కొన్ని యూస్ చేసుకోవచ్చు. పెస్ట్ రాకముందు కూడా నీమ్ ఆయిల్ని డైల్యూట్ చేసి ప్లాంట్స్ లీవ్స్ మీద స్ప్రే చేసుకోవడము, నీమ్ కేక్ లాంటిది సాయిల్లో వాడి దాన్ని అవాయిడ్ చేయటము, ఇలాంటిది కూడా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ పెస్ట్ అటాక్ అయిపోయింది, ఎఫిడ్స్ కానీ ఈ మీలీ బగ్స్ కానీ ఇలా ఉంటే మనకి న్యాచురల్గా కూడా ఈ నీమ్ ఆయిల్ అలాగే వర్క్ చేస్తుంది. కాకపోతే మనం ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఐదర్ మార్నింగ్ కానీ సాయంత్రం కానీ నీమ్ ఆయిల్ వేసి దాన్ని కొట్టిన తర్వాత ఒక వీక్లో ఒక 3-4 టైమ్స్ అది పోయేదాకా మనం కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పెస్ట్ని జాగ్రత్తగా, అంటే ఏ ప్లాంట్కి పెస్ట్ ఉంది, ఏ ప్లాంట్కి పెస్ట్ మనం కంట్రోల్ చేయాలి. ఫస్ట్ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ అయితే ప్లాంట్కి దాన్ని ఐసోలేట్ చేయండి. అన్ని ప్లాంట్స్తో కలపకుండా దాన్ని విడిగా ఒక చోట పెట్టి దానికి మనం మెడిసిన్ వాడి దాన్ని రికవర్ అయినాక అన్నిటితో కలపచ్చు. సో ఈ ప్రికాషన్స్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఈ మాన్సూన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అండి ప్లాంట్స్కి. సో ప్లాంట్స్కి ఎలాంటి ప్లాంట్స్ పెంచుకోవచ్చు అంటే మాన్సూన్లో మనకి జనరల్గా పూల మొక్కలు ఉంటాయి కదా, హైబిస్కస్, జాస్మిన్, బంతి పువ్వు ఇలాంటివి బాగా వస్తాయండి మాన్సూన్ సీజన్లో. అండ్ వాటి గ్రోత్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అది కాకుండా మనం ఏ ప్లాంట్ అయినా సరే, ఇప్పుడు బాల్కనీలో మీరు ఏ ప్లాంట్ పెట్టినా లైక్ అరెకా పామ్, మురయ్య అండ్ డవ్, అగ్లోనిమాస్, ఇవి ఎలా పెట్టినా సరే నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ తీసుకుంటే మీరు మీ బాల్కనీని గ్రీన్ లుక్ని బాగా రిటైన్ చేయగలుగుతారు. అండ్ దే గ్రో వెరీ వెల్.